హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో బజాజ్ ఫినాన్స్ అంటే బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ రీసెంట్గా ఐపీఓ లిస్టెడ్ కంపెనీ కదా. అయితే మనం ఈ వీక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఎక్సెప్ట్ ఫ్రైడే ఏంటంటే మనం ఫాల్ డౌన్ చూసాము. మరి దాని పరిస్థితి ఏంటి? చాలామంది ఏంటంటే ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయడం కరెక్టేనా? ఏం చేయొచ్చు? అసలు ఏం జరుగుతుంది? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ట్రెండ్ ఎటు? సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వచ్చే వారం స్టాక్ మార్కెట్లు పందెంకోళ్ళ ఉంటాయా? మరి సోమవారం మార్కెట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏంటి? సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సో మనకి ఎన్టీపీసీ గ్రీను అలాగే ఎత్తేరు, సో దానికి సంబంధించిన ఏంటంటే అప్డేట్స్ ఉన్నాయి. సో ఇత్యాది విషయాలు చూద్దాం. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో విన్నర్ ఎవరు? సో ఆ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎవరు అవ్వచ్చు అనేది డిస్కషన్ అనమాట. ఇక్కడ విన్నర్ ఎవరు అంటే ఎలక్షన్స్ అవ్వలేదు కదా ఇంకా. సో ఓవరాల్గా ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి, సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో ఓవరాల్గా నిఫ్టీ చార్ట్ గురించి చూద్దాం. సో వచ్చే వారం ఓవరాల్గా ఎలా ఉండొచ్చు, అలాగే రేపు సోమవారం మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, ఈ విషయాలు చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, మన లెర్నింగ్ లెసన్స్ ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అలాగే బ్రాడ్ యూ ఈజ్ అప్ అంటే బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఓవరాల్గా పైకి వెళ్ళాలని చూస్తుందా కిందకి వెళ్ళాలని చూస్తుందా? అది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, బ్రాడ్ వ్యూ అప్లో ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మనం చెప్పాము. రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఈ డిస్కషన్ చూశారు కదా. సో అదనమాట. సో అయితే సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? టు గో అప్ ర్యాపిడ్లీ ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్. పైకి వెళ్ళాలంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి కదా. కానీ థింగ్స్ పాజిటివ్గా ఉండినప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉంటారు కాబట్టి మేజర్గా సో వాళ్ళు అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా బై చేయాలంటే సఫిషియంట్ సెల్ ఆర్డర్స్ దొరకవు. చూడమంటే మీ ఊర్లో ఊపు ఉంది, పంటలు బాగా పండాయి. సో చాలామంది యూఎస్లోనో హైదరాబాదు ఇట్లా ఇట్లా రకరకాల చోట జాబులు చేసి మంచిగా ఎర్నింగ్ కూడా ఉంది, సంపాదించేవాళ్ళు పెరిగారు, కొనేవాళ్ళు ఎగబడుతున్నారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. రైతులకు కూడా ఏంటంటే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరమైతే ఒక ఎకరం ఎకరం అమ్ముకుంటారు కదా, బాగా వరుసగా 2-3 ఇయర్స్ పండకపోతే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. అలా కాకుండా పంటలు కూడా బాగా పండాయి. సో అంటే అమ్మేవాళ్ళు ఏంటంటే దొరకరు, అంతే కదా. సో నిజంగా మీ దగ్గర డబ్బులున్నా సో ఎగబడి అమ్మేవాళ్ళు ఉంటేనే తప్ప ఏంటంటే అగ్రెసివ్గా మీరు కొనలేరు. అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, బ్రాడ్ వ్యూ అప్లో ఉంది అని అంటే రీటైల్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది రీటైలర్స్ ఏంటంటే పాజిటివ్లో ఉంటారు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎఫ్ఐఐడిఏ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బై చేయాలంటే ఆపోజిట్ సెల్లింగ్ కావాలి కదా. ఒక పార్టీ గెలవాలంటే ఇంకో పార్టీ ఓడిపోవాలి. రెండు గెలవడం సాధ్యం అవుతుందా? ఇన్స్టిట్యూషన్స్ రీటైలర్స్ ఇద్దరు బై చేయడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి అందుకని ఏమవుతుంది అని అంటే సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ డిప్ అవుతుంటే బై చేస్తారు. ఎవరు చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్. మనం సెల్ చేయొచ్చా? చేయకూడదు. ఎవరు చేయాలి? వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మరి రీటైలర్ పీపుల్ ప్రొఫెషనల్గా మారి ఎలా ప్రొఫెషనల్ స్ట్రాటజీ చెప్పండి అని అంటే సో నేను ఎప్పుడు ఏం చెప్తాను అని అంటే మార్కెట్ హైలో ఉండి బ్రాడ్ వ్యూ అప్లో ఉండి ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు సేల్ చేసుకోనండి, ఏదన్నా చేసుకోనండి, కానీ మనం ఏం చేయాలి అని అంటే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఈ 4 లైన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక ఈ 4 లైన్స్ టైప్ చేయండి. నేను రిపీటెడ్గా ఎగ్జాంపుల్స్ ద్వారా చూపిస్తాను, మీకు 4 లైన్స్ అర్థమవుతాయి అదనమాట. సో ఆల్రెడీ డైలీ వాచ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చూడండి సార్, ఈ మిస్టేక్స్ చేయొద్దు. చూడండి సార్, నేను రీసెంట్ వీడియోలో చెప్పింది ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అయినప్పుడు
సో నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. మనం షార్ట్ సెల్లింగ్ గురించి ఆలోచించకూడదు. మార్కెట్ ర్యాపిడ్గా పైకి వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళచ్చు. కానీ మనం ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ అ బై ఆన్ డిప్స్. వీ నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. సో ఈ 3 పాయింట్స్ ఎంతమంది రాస్తున్నారో చూడండి. దాన్ని బట్టి మీలో నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు అంటే ఇలాంటి పాయింట్స్ చెప్తాను. మీరు కామెంట్స్ సరిగ్గా లేవనుకోండి, అదిగో అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? మీరు నేర్చుకుంటున్నది నాకు తెలియాలంటే టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రైడే మార్కెట్లో కనుక షార్ట్ సేల్ చేసి ఉంటే పనిష్ అయి ఉంటారు. డిప్ అయినప్పుడు మన ఫీలింగ్ వస్తుంది ఇంట్రాడేలో. కానీ మార్కెట్ బ్రాడ్ వ్యూ ఉన్నప్పుడు ఏంటంటే మనం వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. సో ఇంట్రాడే కావచ్చు, ఏదైనా కావచ్చు, షార్ట్ సెల్లింగ్ గురించి థింక్ చేయకూడదు అనమాట. సో కాబట్టి ఎవరైనా షార్ట్ సేల్ చేసి ఉంటే మీకు పనిష్మెంట్ 4-5 టైమ్స్ రాయండి. ఇదే థింగ్ 4-5 టైమ్స్ మీరు కామెంట్ సెక్షన్లో రిపీట్ చేయండి. అర్థమవుతుందా? అది సో మీకు గుర్తుండిపోతుంది అనమాట. కాబట్టి ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము అని అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ ఉన్నప్పుడు, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, సరే ఆల్ టైమ్ హై తీసేయండి, బ్రాడ్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ అప్ ఉంది అని అంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. అర్థమవుతుందా? వీ నీడ్ టు థింక్ అబౌట్ ద బై అండ్ డిప్స్. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను టైం ఇస్తున్నాను, వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం వెయిట్ చేసిన లెవెల్ ఏంటి అని అంటే మనం వెయిట్ చేస్తున్న లెవెల్ ఇది 25,270 అరౌండ్, అలాగే 25,064 ఈ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్ రాకుండా కూడా పైకి వెళ్ళింది. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ క్యూస్ బాగున్నాయి. అలాగే థింగ్స్ ఏంటంటే మనకి యుఎస్ మార్కెట్లు అగ్రెసివ్గా పైకి వెళ్ళినాయి. సో ఈవెన్ దో ఏంటంటే అంత ఈజీగా పైకి వెళ్ళలేదు. మీకు చూస్తే ఇక్కడ ఫుల్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. సో నేను ఫ్రైడే లైవ్ మార్కెట్లో అవైలబిలిటీ లేను. సో అయితే చూడండి ఇక్కడ, కానీ ఫ్రైడే మార్కెట్ మీలో ఎంతమంది వాచ్ చేశారో సో నాకు తెలియదు. కానీ చూడండి, సడన్గా మధ్యలో ఒక రెడ్ క్యాండిల్, కొంచెం టైం ఫ్రేమ్ తక్కువ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, నేను టైం ఫ్రేమ్ తక్కువ పెట్టి చూపిస్తున్నాను. దట్ డస్ నాట్ మీన్ మీరు ఎప్పుడు కూడా ఎనాలిసిస్ తక్కువ టైం ఫ్రేమ్లో పెట్టి చేయొద్దు. చూడండి సార్, 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, 60 మినిట్స్ అంత లెస్సర్ టైం ఫ్రేమ్వర్క్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మీరు నష్టపోతారు. మీ అకౌంట్ గొల్ల అయిపోతుంది. సో నేను చెప్పింది బిలీవ్ చేయొద్దు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. ఫాలో అయితే కనుక 15 మినిట్స్ 10 మినిట్స్ ఫాలో అవ్వండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టార్టింగ్లోనే, దాని నుంచి నేర్చుకోండి. అర్థమవుతుందా? కాబట్టి నేనేమంటానంటే సో ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి, మార్కెట్ ఓపెన్ అయ్యి చూడండి, ఇక్కడ ఓపెన్ అయిందా? సో ఓపెన్ అయ్యి బాగానే పైకి వెళ్ళింది. సో మనకి కానీ దాని తర్వాత చూసారా సడన్గా డిప్ వచ్చింది. చూడండి, ఇంతలా రెడ్ క్యాండిల్స్ పడ్డప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ లాజిక్స్ ఉంటాయి. ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఫ్లాగ్ బ్రేక్ డౌన్ ఇట్లా. సో ఏంటంటే ఇంట్రాడేలో ఏంటంటే అగ్రెసివ్గా బై చేస్తారు. సో ఎప్పుడైనా సరే కొద్ది క్షణాల్లో, ఫ్యూ మినిట్స్లో, అలా కొన్ని సెకండ్స్లో కనుక మార్కెట్ డ్రాస్టిక్గా పడ్డప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ ఏంటంటే అగ్రెసివ్గా సెల్ కొడతారు. అర్థమవుతుంది? అగ్రెసివ్గా సెల్ కొడతారు. కాబట్టి ఏంటంటే ఆర్డర్లు వాళ్ళకి దొరికాయి. సో వాళ్ళు బై చేయాలంటే ఏంటంటే సెల్ ఆర్డర్స్ దొరికాయి అనమాట. అందుకని ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ చేశారు, పైకి వెళ్ళిందనమాట అది. సో అందుకని నేను ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తానంటే సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ అవర్ లెవెల్. మన లెవెల్కి రాకుండా మనం ఆలోచించలేము. లేదా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చూడాలంటే అది రన్నింగ్లో చూడాలి, రన్నింగ్లో మీ అబ్జర్వేషన్. కానీ మన థింకింగ్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మన థింకింగ్ ఎప్పుడు బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. అర్థమవుతుందా? సో లేదు నేను సిఎంపీ నుంచి కూడా బై చేస్తాను అని ఎవరికైనా ఆలోచన ఉందా? రేపు ట్రై చేయండి కావాలంటే. సిఎంపీలు అంటే రేపు పొద్దున ఓపెన్ అవ్వగానే బై చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే సిఎంపీ అంటే మార్కెట్ హైలోకి వెళ్తున్నప్పుడు సిఎంపీ నుంచి బై చేయడం ఏంటంటే రన్నింగ్ బస్ని, రన్నింగ్ ట్రైన్ని క్యాచ్ చేసినట్లే. అర్థమవుతుందా? సాధ్యం కదా, ఆటల్లో ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూడండి, పడవలు అందరూ ఒక సైడ్ కూర్చోండి, ఏమవుతుంది? బోల్తా కొడుతుంది. అట్లాగే రేపు మార్కెట్లో కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి, గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉంటే ఏం చేయాలి అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా అంటే ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది కదా. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆర్డర్లు దొరకాలి కదా. దొరకచ్చు, దొరకపోవచ్చు. సో దొరికితే ఏంటంటే మీరు టార్గెట్ ఐడెంటిఫై చేయలేరు. మీరు పైకి వెళ్తుంది కదా ఓపెన్ అయిన తర్వాత అని చెప్పి మీరు బై చేస్తే టార్గెట్ ఫిక్స్ చేయలేరు ఎక్కడ దాకా వెళ్తుందని. ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత క్యాండిల్ జడ్జ్ చేయడం, ఈవినింగ్ మనం డిస్కస్ చేయడం అనేది ఈజీ. కానీ రన్నింగ్ మార్కెట్ అట్లా ఉండదు. అందుకే మీకు రన్నింగ్ మార్కెట్లో త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడా కూడా మీకు డైరెక్ట్గా పాయింటర్స్ ఎవరో చెప్పరు. సో సాయంత్రం అయితే గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, ఎందుకు పడింది, ఎందుకు పెరిగింది, ఏదైనా లెవెల్ మీకు చెప్పచ్చు. అది ఈజీ, జరిగిపోయింది చెప్పడం కాబట్టి. కానీ రన్నింగ్ లైవ్ మార్కెట్లో ఎనాలిసిస్ మీకు వ్యూ కరెక్ట్గా అప్డేట్ మీకు ఇచ్చేది చాలా చాలా తక్కువ నాకు తెలిసి.
సో అర్థమవుతుందా? అది మీకు బహుశా ఏంటంటే అలాంటి గైడెన్స్ చాలా తక్కువ దొరుకుతుంది, దొరకదని నేను అనకూడదు. సో చాలా తక్కువ దొరుకుతుంది అనమాట, అదనమాట కదా. కాబట్టి ఇది హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే మనం ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే వెయిట్ చేయాలి. ఎట్లాగా 25,786, 25,671 ఈ ఏరియా కోసం వెయిట్ చేయండి అనమాట, అదనమాట కదా. సో ఈ ఏరియా కోసం వెయిట్ చేస్తే మనకి ఈ ఏరియా నుంచి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్గా ఉండి మార్కెట్ ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయితే ఈ ఏరియా నుంచి ఇంట్రాడేలో బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ, ఇది జోను థింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అబ్జర్వ్ చేయకుండా టక్కని నేను ఇక్కడ చెప్పిన వీడియోని బట్టి మీరు బ్లైండ్గా వెళ్ళద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు సో అవతల వాళ్ళు ఎస్పెషల్లీ మీకు నచ్చాలి, అసలు కరెక్టా కాదా అంటే కరెక్టా కాదా తెలిసేటప్పటికే మీకు చాలా టైం పడుతుంది, అర్థమవుతుందా? సేమ్ థింగ్ కొన్ని మంత్స్ కొన్ని వారాలు టైం ఇవ్వకుండా మీరు వెళ్తే డబ్బుతో చెలగాటం ఆడినట్లే అనమాట. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. సో అదనమాట. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్, కానీ ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ కింద లెవెల్ దాకా రావచ్చు రాకపోవచ్చు కదా. అంత బ్యాడ్ న్యూస్లు రాకపోతే మనం చెప్పలేం కదా. చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లు వస్తాయి, వీక్ మొత్తం కూడా ఒకలాగా ఎవ్రీడే పైకి వెళ్తుంది కదా, డిప్స్ వస్తుంటాయి. సో ఆ డిప్స్ దేనికన్నా టెక్నికల్గా రానివ్వండి, న్యూస్ వల్ల రానివ్వండి, దేనివల్ల వచ్చినా కూడా మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 25,428, 25,282. సో ఈ పర్టికులర్ లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. చూడండి సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి సార్ రీసెంట్గా ఐపీఓలో మంచి హ్యూజ్ 100% పైగా మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. దాని తర్వాత కూడా ర్యాలీ అయింది. 2 days ఫాలో అవ్వగానే మీరు సోషల్ మీడియాలో నెగిటివ్గా చూసుంటారు, ట్రోలింగ్ కూడా చూసుంటారు, అర్థమవుతుందా? ఎందుకనంటే అలాట్మెంట్ రాలేదని ఆవేశంతో బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా డైరెక్షన్ అయితే కనుక పైకి వెళ్తుంది. సో ఎవ్రీడే పైకి వెళ్ళటం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఎవ్రీడే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు బై, ఎవ్రీబడి వాంట్స్ టు ప్లే అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు ప్లేస్ బై ఆర్డర్స్. మరి అందరూ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే అమ్మేవాళ్ళు ఎవరు? అది దొరకవు కదా. ఎప్పుడైతే బై ఆర్డర్లుకి సెల్ ఆర్డర్లు దొరకవు, మిస్ మ్యాచ్ అవుతాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే రివర్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కదా షేర్లు, కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఇది ప్రాఫిట్ బుకింగే కానీ సెల్ ఆఫ్ కాదు. సో మళ్ళీ ఏంటంటే ఈ హైని కమింగ్ డేస్లో దాటే అవకాశాలు ఉన్నాయి, దాన్ని బట్టి ట్రేడ్ చేశారు. చేయొద్దు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ ఏం కాదు. సో అదనమాట, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అని అంటే నేను ఈ ఓపెన్ అయిన చూసారా, లిస్ట్ అయిన చూసారా, లిస్ట్ అయిన లో కింద చూడమంటాను, అర్థమవుతుందా? సో మామూలుగా డైరెక్షన్ చెప్పండి అంటే లిస్ట్ అయి ర్యాలీ అయింది, కాస్త రిట్రేస్మెంట్, మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది. సో అది చూడొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంత వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళటం అనేది రిస్క్తో కూడింది. వెళ్ళకూడదని అంటలేదు, ఎందుకంటే పైకి వెళ్ళకూడదని రూల్ ఏం లేదు స్టాక్కి, ఎందుకంటే హైపీఈలో ఉన్నా కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కానీ యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీ పారామీటర్స్కి మ్యాచ్ అయ్యేది ఏంటో చూసుకోమని చెప్తారనమాట, అది కదా. సో అది ఫ్రెండ్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి సింపుల్గా. ఫ్రెండ్స్ అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఎత్తేర్ ఎనర్జీ, అలాగే హీరో ఫిన్కార్ప్. సో షేర్ హోల్డర్ కోటా కన్ఫర్మ్ చేశారనమాట. షేర్ హోల్డర్ కోటా అంటే మీకు ఒక షేర్ ఉన్నా కూడా ఏంటంటే సో మీరు ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేసుకోవడానికి. చాలామంది ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు షేర్ హోల్డర్ కోటాలో అలాట్మెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి, గ్యారంటీ ఏం లేదు, కొద్దిగా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఏంటంటే విన్నర్ ఎవరు అవ్వచ్చని మీరు అనుకుంటున్నారు? చూడండి సార్, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అనేది కాదు కామెంట్, ఇక్కడ ఎవరు ఫైనల్గా ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయో కామెంట్ చేయండి, అర్థమవుతుందా? నా వ్యూ, నా అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అని అంటే నా వ్యక్తిగతమైన వ్యూ, అలా జరగాలని రూల్ ఏం లేదు. ట్రంప్ ఎలక్ట్ అవ్వచ్చు మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్గా అని నా అంచనా అనమాట, నాకున్న అనాలిసిస్. ఏదన్నా అనుకోండి, సో ఇన్ఫర్మేషన్ ఏదన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను అవ్వచ్చు అనేది పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అనమాట. మీకు క్లోజ్ కాంటెక్స్ట్ వెళ్ళేటప్పటికి ట్రంప్కి ఫేవర్గా థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కాస్త ఎడ్జ్ అటు ఇటు కనిపిస్తూ ఉంటుంది మీకు. చూడండి సార్, యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చూస్తే కనుక చూడండి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈ యుఎస్ ఎలక్షన్స్ చూస్తే కనుక బాగా డెవలప్డ్ కంట్రీస్ కదా, లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారో డిసైడ్ అవ్వరు. డిబేట్లు చూస్తూ ఉంటారు, చాలా థింగ్స్ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడుతున్న థింగ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. డెవలప్ అవ్వని కంట్రీస్లో ఏంటంటే ఫిక్స్ అయిపోతారనమాట, ఇంకేదో బేసిస్ మీద మా వాళ్ళని, మా చుట్టాలని, ఇలాంటివి అన్ని చూసి ముందే నేను ఆ పార్టీ అని చెప్పి మా ఊరిదని, మా ఆ దరిదని ఈ దరిదని అలా చూస్తూ ఉంటారనమాట. కానీ
డెవలప్ అయిన కంట్రీస్లో ఏంటంటే జరుగుతుంటాయి. అక్కడ కూడా ఫేవర్గా ఉండే వాళ్ళు ఉండరని నేను అనట్లేదు. కానీ ఏంటంటే మీరు చూస్తే కనుక సో మేజర్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టే వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే లాస్ట్ మూమెంట్ దాకా ఒకరికి ఫేవర్గా ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉండరని నేను అట్లా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా ఆలోచించే వేసేవాళ్ళు ఉంటారు. అంటే డెవలప్ అవుతూ ఉన్న కంట్రీలో కూడా ఉంటారు. ఆలోచించి ఎవరు చేస్తున్నారు, ఎవరు బాగా చేస్తే బాగుండు అనేది చూసేవాళ్ళు ఉంటారు. కానీ బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒకటే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది రిలీజియన్స్, కంట్రీస్ ఇవన్నీ లేకుండా ఎర్త్ అంతా ఒకటే కదా, అలాగే ఉండుంటే బాగుంటుందేమో. అప్పుడు హ్యుమానిటీ బాగా ఇంకా మంచిగా గ్రో అయ్యేదేమో అనిపిస్తుంది అనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మనం ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలంటే మంచి లెవెల్ 53,036, 52,510. సో ఈ లాజిక్స్ సంబంధించి నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను లెవెల్ ఎలా అనేది. సో ఈ లెవెల్ అయితే మీకు తెలుసు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది. ఈ ఫుల్ గ్రీన్ క్యాండిల్కి ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్కి మధ్య గ్యాప్ అప్ వచ్చింది. అంటే ఏదో గుడ్ న్యూస్ ఉంది గ్లోబల్ న్యూస్ వల్ల గ్యాప్ అప్ అయింది. మళ్ళీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు. కాబట్టి ఇక్కడ ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో ఎప్పుడు ఏం బ్యాడ్ న్యూస్లు వస్తాయో, టెంపరీగా ఫాల్ డౌన్స్ వస్తాయో మనకు తెలియదు. కానీ వస్తే సో ఖచ్చితంగా ఏంటంటే ఈ 52,757, 52,510 ఈ ఏరియా నుంచి ఏంటంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేనైతే కనుక ఈ పర్టికులర్ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో కొద్దిగా జోన్ పెద్దది చేస్తున్నాను. 53,030, 52,510 అనమాట. సో ఈ జోన్లోకి వస్తే చూస్తాను. మీ కింద డ్రా చేసిన జోన్ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే రీసెంట్గా నేను లాజిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా సబ్స్క్రైబర్ అయ్యే వాళ్ళకి ఈ జోన్స్ ఎలా డ్రా చేస్తున్నాను అనేది కమింగ్ డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. సో అది ఫ్రెండ్స్ సింపుల్గా ఈ వీడియో. సో వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.